అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి వీడియో కొబ్బరికాయలు అనేది నరుకుతున్నాను అనమాట. ఇంకా కొబ్బరికాయ యూజెస్ ఏంటనేది, అసలు ఎందుకు నేను కొబ్బరికాయ నరుకుతున్నాను, ఇంకా దేనికి కొబ్బరి నీళ్ళు అనేది తాగుతున్నాను అనే దాని గురించి అయితే చెప్తాను. ఇంకా ఇక్కడ నిమ్మకాయలు అయితే చిన్న చిన్న పిందెల కింద వచ్చినాయి. మీరు నా లాస్ట్ వీడియోలోనైతే చూసి ఉంటారు. నిమ్మకాయలు అనేవి ఇక్కడ మొత్తం చెట్టు అంతా కూడా ఎలా వచ్చాయి అనేది కూడా చూసారు. ఇంకా చూపిస్తాం మీకు కొబ్బరికాయలు అనేది నరికి అసలు ఎందుకు తాగాలనుకుంటున్నాను అనే దాని గురించి చెప్తాను. ఇంకా మామిడికాయలు కూడా ఇయ్యారు, చాలా తక్కువగా వచ్చాయి. ఇది మాగాయ పచ్చడి పట్టవచ్చు, అలాగే మొక్క పచ్చడి కూడా పట్టవచ్చు. ఇంకా అక్కడక్కడ కాయలు కొన్ని అంటే చాలా తక్కువ. లాస్ట్ ఇయర్ కూడా ఇదంతా కూడా కాయలు ఉండే, ఇప్పుడైతే లేవు. ఇంకా సగం అయితే కొబ్బరికాయలు అనేది నరికాను. ఇంకా మీకు చూపిద్దామని చెప్పి ఇంకా వీడియో అనేది చేస్తున్నా. సమ్మర్లో కొబ్బరి నీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. లేడీస్కి అయితే ఇంకా చాలా మంచిది. తాగడం చాలా వరకు హెల్త్కి, ఇంకా స్టోన్స్ లేకుండా అయితే కొంచెం పెయిన్స్ ఉన్న వాళ్ళకి కానీ, స్టోన్స్ ఉన్న వాళ్ళకి కానీ, కడుపులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొబ్బరి నీళ్ళు అనేది తాగితే హెల్త్కి చాలా మంచిదండి. అందుకే సమ్మర్ వస్తే చాలు కొబ్బరి నీళ్ళు ఇంకా అసలు వదలరు ఎవరు కూడా. వాటర్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. బొండలుగా ఉన్నప్పుడు వీలైతే అసలు కుదరలేదు, ఇంకా కాయల కింద మారిపోయాయి. అందుకు వాటర్ అయితే చాలా అంటే చాలా తక్కువ పెరుగుతుంది.
బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో అయితే చల్లగా అయిన తర్వాత అయితే చాలా బాగుంటుంది ఆఫ్టర్నూన్ టైంలో. ఇంకెంతవరకు అయితే సరిపోతాయి. ఇంకా ఈ డే అయితే ఆఫ్టర్నూన్ లోపల ఈ వాటర్ని తాగేస్తాను. ఇంకా కొబ్బరి నీళ్ళు అనేవి వేసవికాలంలో చక్కగా చలవ చేస్తాయి. ఇంకా ఇవైతే గేదెలకైతే తురుము చేసి కొడుకు కింద అయితే యూజ్ చేసేస్తాము. కంపల్సరీగా కొబ్బరి నీళ్ళు అనేది ఒక 2 లీటర్లు 1/2 లీటర్ అయినా కంపల్సరీగా తాగాలి. ఇంకా మా పందెం కోడి పుంజుకి ఉల్లిపాయలు అనేది కట్ చేసి పెట్టా. మొత్తానికి అయితే చాలా వరకు తినేసింది. కోడికి ఉల్లిపాయలు అనేది పెడితే చాలా పౌరుషం అనేది వచ్చి పందేలు అనేవి చక్కగా పొడుస్తాయి అన్నమాట. ఇంకా కొబ్బరి నీళ్ళు నేను ఎందుకు తాగాలనుకున్నాను అంటే కనుక, ఇంకా హార్ట్లో అయితే కొంచెం మంటగా అనిపిస్తుందండి ఒక 5 డేస్ నుంచి. ఇంకా అలా అనిపించడంతోనైతే మనం కూల్ డ్రింక్స్ లాంటివి ఏమీ తాగకూడదండి. కొబ్బరి నీళ్ళు అయితే చాలా మంచిది. ఇలా ఉంటుంది కదా అని చెప్పేసి మెడిసిన్స్ కూడా యూజ్ చేయకూడదు. సో ఇంకా కొబ్బరి నీళ్ళు అనేది చాలా మంచిది. ఇంకా హార్ట్లో మంట కానీ నొప్పి కానీ, ఇంకా స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా స్టోన్స్ అనేది కొంచెం కంట్రోల్ చేస్తుందండి. అంతకుమించి ఏం కాదు, కొంచెం కంట్రోల్ చేస్తుంది. మనకి ఏదన్నా అట్లా పెయిన్స్ లాంటివి ఉంటే కనుక కడుపులో కానీ హార్ట్లో కానీ ఖచ్చితంగా కొబ్బరి నీళ్ళు అనేది తాగండి. కొంచెం నయమయ్యే అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుందండి. నేను ఎప్పుడు కూడా కొబ్బరి నీళ్ళు అనేది తాగేస్తాను. కొంచెం ఇట్లాంటి సిచ్యువేషన్ ఏదన్నా వస్తే కనుక, ఇంకా అందుబాటులో ఇంట్లో ఉంటాయి కనుక ఓకే, లేదంటే ఇంకా కొని తాగడమే. ఇంకా ఇంతవరకేనండి. ఇంకా రేపటి వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.